శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం మొదలగు అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9014339338. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతము. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏప్రిల్ మాసం 27వ తేదీ నాడు ధనుస్సు రాశి వారి యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. ఈ రోజున ఏం జరిగినా ఒక స్త్రీకి అడ్డంగా దొరికిపోతారు మీరు పురుషులు అయినా స్త్రీలు అయినా ఇలా జరగక మానదు. ఎందుకంటే ఈ రోజున ఇటువంటి స్థితిగతులకు కారణం మీరు చేసిన పనులే. గతంలో మీరు చేసిన పనుల వల్లే ఇలా జరగబోతుంది. అయితే ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాల్లో వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది అస్సలు లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. నవగ్రహాలకు అధిపతి సాక్షాత్తు సూర్య భగవానుడు. అయితే సూర్య భగవానుడు ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్నాడు. మామూలుగా ప్రతి ఒక్కసారి కూడాను నెల రోజులకు ఒక్కసారి సూర్యుడు తన రాశిని తదితరం మార్చుకుంటూ ఉంటాడు. అయితే ఈ రాశికి సూర్యుడి ప్రభావం చాలా వరకు కూడా శక్తివంతంగా పడబోతూ ఉంది. అంటే గ్రహ సంచారం జరిగినప్పుడల్లా, సూర్యుని సంచారం జరిగినప్పుడల్లా రాశి చక్రంలోని 12 రాశుల్లో కూడాను అద్భుతాలు జరుగుతాయి, మిశ్రమాలు జరుగుతాయి, అనర్థాలు జరుగుతాయి. అయితే ఈ రాశి వారి యొక్క జీవితాల్లో మాత్రం ఈ యొక్క గ్రహ సంచారం చాలా అద్భుతవంతంగా ఉండబోతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఈ క్రమంలో సూర్యుని సంచారం వల్ల వీరికి ఎలాంటి శుభ ఫలితాలు రాబోతున్నాయో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున వీరి జీవితంలో ఏం జరగబోతుంది, ఎవరి వలన చిక్కుల్లో పడబోతున్నారు ఈ రాశి జాతకులు అనే వివరాలు తెలుసుకుందాము. కొంతకాలంగా ఈ రాశి జాతకులకు ఉన్న అనారోగ్య సమస్యలు మొత్తం కూడా ఇక నుంచి దూరం కాబోతున్నాయి. సూర్య సంచారం వీరికి ఇటువంటి అద్భుతాలు చేయబోతుంది. చిన్న సమస్య అయినా పెద్ద సమస్యలైనా ఎటువంటి సమస్యలైనా పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నంలో అలసట చెందిపోయి ఉన్నా ఇప్పుడు ప్రయత్నం చేయకుండానే ఫలితం పొందుకుంటారు. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న కలతలు అన్నీ కూడా తొలగిపోవడంతో పాటుగా ఈ యొక్క రాశి దంపతులు అన్యోన్యంగా జీవించడం ఇక ముంగిట జరుగుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలుంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. ఈ రాశి వారు ఒక రకంగా అదృష్టవంతులని ఇక చెప్పుకోవచ్చు. కష్టపడే తత్వం కలిగి ఉంటారు. నిత్యము కూడా ప్రతిఫలితాన్ని పొందుకోవడం కోసం ఆరాటపడుతుంటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో చాలా తెలివిగా ఆలోచించాల్సి వస్తుంది. ఈ సమయం మొత్తంగా చూసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అదృష్టం కలిసి రాబోతుంది. వ్యాపారస్తులకు బాగుంటుంది. మంచి లాభాలు అయితే ఇక ముంగిట రాబోతున్నాయి. సూర్యుడి వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఊహించని రీతిలో ధన లాభాలున్నాయి. క్రమం తప్పకుండా నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే చాలా మేలు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్త, లేకుంటే నష్టం కూడా కనిపిస్తోంది. ఈ సమయంలో కొంతకాలంగా పరిష్కారం కానటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా పరిష్కారం కాబోతున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి అనేది ఎక్కువగా కలిగి ఉంటారు. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. మతపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే ఎంతో లాభం కలుగుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి ఇక నుంచి అంతా శుభప్రదమండి. అలాగే మీరు అకస్మాత్తుగా కొంత పెద్ద మొత్తంలో ఆర్థిక లాభాన్ని పొందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలకు సంబంధించి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారంలో కూడా ఆశించిన పురోగతి ఉంటుంది. కానీ లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త. ఇక ఈ కాలంలో ఇతరులను గుడ్డిగా నమ్మొద్దు. ఈ సమయంలో మీరు ఒక పండితునితో సంబంధాన్ని పెంచుకోవడం జరుగుతుంది. దేనికంటే వాస్తు శాస్త్రం ప్రకారం కావచ్చు, ఏ విధమైన శుభ కార్యక్రమాలు చేసినా కూడా ఆ యొక్క వ్యక్తుల నుంచి, ఆ యొక్క పండితుల నుంచి సంప్రదింపులు చేస్తూ ఉంటారు.
వారి సాయంతో భవిష్యత్తులో లాభదాయకమైన పదంలోకి చేరడానికి అవకాశం వస్తుంది. స్త్రీలకు మతపరమైన కార్యక్రమాల మీద ఆసక్తి పెరుగుతుంది. అలాగే కొన్ని రకాల శుభ ఫలితాలు లేదా మతపరమైన పనుల్లో పాల్గొనేందుకు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పిల్లలకు సంబంధించి ఏదైనా పెద్ద సమస్యలకు పరిష్కారం పొందడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుకుంటారు. ప్రేమ సంబంధాల పరంగా ఈ రోజున అనుకూలంగా కనిపిస్తుంది. ప్రేమ భాగస్వామితో ప్రేమ సామరస్యం పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశి వారి గురించి మొదట్లో మనం చెప్పుకున్నాం కదండి. ఈ రోజున ఒక స్త్రీ మీరు అడ్డంగా వీరికి దొరకబోతూ ఉన్నారు అనుకున్నాం కదండి. ఇంతకీ వారు ఎవరు, ఎందుకు ఇలా జరగబోతుంది, ఏ విషయంలో ఇలా జరగబోతుంది అంటే మీకు సంబంధించిన ఒక పర్సనల్ విషయం అనేది మీ యొక్క తల్లికి తెలియచేయబోతున్నారు. మీకు సంబంధించిన ఒక పర్సనల్ విషయం మీ తల్లికి గాని మీ యొక్క జీవిత భాగస్వామికి గాని తెలియబోతుంది. మీరు ఎవరైతే ప్రేమలో ఉన్నారో మీ యొక్క ప్రేమించే వ్యక్తితో మీరు ఫోన్లో మాట్లాడుతారో ఆ విషయాన్ని మీ తల్లి గమనించడం జరుగుతుంది. లేదా ఏదైనా సరే అక్రమ సంబంధాల విషయం గురించి కావచ్చు, మీరు సన్నిహితంగా మాట్లాడుతున్న ఒక స్త్రీ విషయం కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామికి గాని మీ తల్లికి గాని తెలుస్తుంది. ఈ యొక్క రహస్యం తెలుస్తుంది. వారికి మీరు అడ్డంగా దొరికిపోతారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, మీకు ఎటువంటి లోటు చేశామంటూ వారు నిలదీస్తారు. ఈ వయసులో ఇలాంటి తప్పులు చేయడం వల్ల ఎలాంటి రాబోయే రోజుల్లో ఫలితాలు ఉంటాయో ఒక్కసారి మీకు చెప్తారు. ఇది మీకు అస్సలు అర్థం కాకపోయినా, ఇది మీకు కోపం తెప్పించే మాట అయినా ఒక్కసారి ఆగి ఆలోచించండి. చేసే తప్పిదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి తప్పులు మరొక్కసారి చేయొద్దంటూ వారు మిమ్మల్ని గట్టిగానే మందలిస్తారు. ఈ రాశి వారిని మీ తల్లి అంటే మిమ్మల్ని కన్న తల్లి ఏ విధంగా అయితే బాధపడతారో ఆ యొక్క బాధను మీకు వెలిబుచ్చడం జరుగుతుంది. మరొకసారి ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ అయితే గనక అదేవిధంగా ఎవరినైనా ప్రేమించడం, అదేవిధంగా ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఇటువంటి మాటలు చెప్తే మీ తల్లి గారికి మీకు గొడవ జరగడం కావచ్చు, లేదా మీ యొక్క అక్రమ సంబంధాల గురించి మీకు మీ జీవిత భాగస్వామికి గొడవ జరగడం కావచ్చు జరుగుతుంది. ఇది మీ బంధానికి ముగింపు అవుతుంది. ఒక్కసారి మీరు వారితో కూర్చొని క్షణకాలమైనా మాట్లాడండి. వారికి మీకు మధ్యన ఉన్న దూరాన్ని తెంచేసే ప్రయత్నం చేయకపోవడం వల్లనే ఇదంతా జరిగిపోయింది. ఒకసారి ఆగి ఆలోచించండి. మీ పిల్లల గురించి ఆలోచించండి, లేదా ఇంట్లో ఉన్న సమస్యల గురించి ఆలోచించండి. మీకు వారంటే చాలా ఇష్టమో, వారంటే మీకు చాలా ఇష్టమో భాగస్వామికి చెప్పకుండా ఏ పని చెయ్యరు. కానీ క్షణకాల తొందరపాటు ఇదంతా జరగడానికి మూల కారణము. కావున ఈ పరిస్థితి నుండి మిమ్మల్ని మీ జీవిత భాగస్వామి లేదా మీ తల్లిగారే బయటపడేస్తారు. వారితో కూర్చొని మాట్లాడండి. ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి ఈ సమస్యను వారి చేతుల్లో పెట్టేయండి. మీ యొక్క నిజాయితీని వారికి తెలియపరచండి. అలా కాకుండా దూరం జరగడం, మౌనంగా ఉండడం ఇలాంటివి చేస్తే బంధం నుంచి దూరం జరిగిపోయినట్లే గుర్తుపెట్టుకోండి. సమస్య ఏదైనా చిన్నగానే మొదలవుతుంది, పెరిగి పెద్దది అవుతుంది. పెద్దది అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంటుంది. కావున ఈ రోజున ఈ విషయంలో చాలా జాగ్రత్త అవసరము. ఈ సమయంలో అడ్డంగా మిమ్మల్ని మీరే దొరకబుచ్చుకొని ఇలా చేసేస్తారు. ఈ యొక్క విషయం వేరొకరి ద్వారా కాదండి, మీ ద్వారానే ఇంట్లో తెలియబోతుంది. ఇక ఈ తప్పులు చేయొద్దు. ఇలాంటి ఇబ్బందులు మాత్రం అస్సలు కోరి కొని తెచ్చుకోవద్దు. అలాగే శనిగ్రహం అననుకూలత వల్లే ఇటువంటి పరిస్థితులు కలుగుతాయి. కావున నిత్యము శనిగ్రహానికి మీరు పూజ చేసుకోవడం మాత్రమే కాకుండా శని స్తోత్ర పఠన పారాయణం చేయండి. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఇలా తప్పక చేయండి. ఖచ్చితంగా ఈ పరిస్థితి నుండి బయటపడతారు. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్.